అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవానీ. ఇప్పటికే మీలో చాలామంది చాలాసార్లు ఇటువంటి క్రోర్ ప్యాకేజెస్ 1 crore, 2 crores, 7 crores ఇటువంటి డిఫరెంట్ క్రోర్స్లో ఉన్న ప్యాకేజెస్ గురించి వినే ఉంటారు. ఫస్ట్ టైం ఏం కాదు. విన్నప్పుడు ఆబ్వియస్లీ ఇదేంటారు బాబు ఇంతలో ఇచ్చేస్తున్నారు, అసలు ఆ ప్యాకేజ్ని 12తో డివైడ్ చేస్తే నెలకి లక్షల్లో వచ్చేస్తుంది, నిజంగా అంత ఇచ్చేస్తారా లేకపోతే అంత ఇచ్చేసేంత పని వీళ్ళేం చేసేస్తారు అనేది మీలో చాలామందికి చాలాసార్లు డౌట్ వచ్చే ఉంటుంటుంది. అండ్ మీలో కొంతమంది ఇటువంటి ప్యాకేజెస్ కేవలం ఐఐటిఎన్స్కి, ఎన్ఐటిఎన్స్కి వీళ్ళకే వస్తాయి, మనకి రావులే లైట్లే అనేది కూడా అనుకుని డీమోటివేట్ అయి ఉంటారు. సో ఈ వీడియో మీ అందరి కోసం. ఫర్ ఎగ్జాంపుల్, ఆ ప్యాకేజెస్ని చూసి మోటివేట్ అయ్యి ఇంకా బాగా చదవాలి, ఇంకా బాగా కష్టపడాలి, ఇంకా మంచిగా మనం నాలెడ్జ్ని గెయిన్ చేయాలి అనే విధంగా మోటివేట్ అయితే ఈ వీడియోని ఇక్కడే వదిలేయండి, లైట్ తీసుకోండి. ఓకే, బట్ ఇదేంట్రా బాబు ఇంత వచ్చేస్తుందా, లేకపోతే బేసిక్గా దీని వెనకాల రియాలిటీ ఏంటి, ఆర్ బేసిక్గా దాన్ని చూసి డీమోటివేట్ అయితే ఈ వీడియోని కంప్లీట్గా చూసేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. కమింగ్ టు ద రియాలిటీ నెంబర్ 1, ఏ కంపెనీ కూడా వాళ్ళ ప్యాకేజ్లో చెప్పే కంప్లీట్ ఫిగర్ని ఇన్ హ్యాండ్ శాలరీగా ఇవ్వదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, దేర్ ఇస్ అ కంపెనీ ఆఫరింగ్ ఏ సిటీసీ ఆఫ్ 22 lakhs. ఆ 22 lakhsని మీరు డివైడ్ బై 12 చేస్తే ఆబ్వియస్లీ పర్ మంత్ ఇంత అని వస్తుంది కదా, అంత ఏ కంపెనీ కూడా ఇవ్వదు. సో బేసిక్గా సిటీసీలో దేర్ ఆర్ డిఫరెంట్ కంపోనెంట్స్. దాంట్లో వన్ కంపోనెంట్ ఈజ్ ద ఇన్ హ్యాండ్ శాలరీ, అంటే ద బేస్ శాలరీ. ఆ శాలరీని మాత్రమే డివైడ్ బై 12 చేసి ప్రతి నెల ట్యాక్స్ని కట్ చేసి కంపెనీ ఎంప్లాయీస్కి ఇస్తుంది. మరి మిగతాది ఏంటన్నా అంటే మిగతాది ఇట్ హ్యాస్ సెవరల్ కైండ్ ఆఫ్ కంపోనెంట్స్. ఒకటేమో ఇట్ ఈస్ స్టాక్స్, అంటే ఆ కంపెనీలో పనిచేస్తున్నందుకు ఆ కంపెనీ యొక్క కొంత పోర్షన్ ఆఫ్ స్టాక్స్ని కంపెనీ ఎంప్లాయీస్కి ఇస్తుంది. మంచిదే కదన్నా, అమ్మేసుకుని కైండ్ ఆఫ్ డబ్బులు తెచ్చుకోవచ్చు కదా అంటే తెచ్చుకోవచ్చు. బట్ అందులో అగైన్ దేర్ ఈస్ ఎ స్మాల్ క్లాజ్. అదేంటంటే మీకు ఇచ్చిన స్టాక్స్ అంతా కూడా మీరు ఒకేసారి అమ్మేయలేరు, పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, మీకు ఇచ్చే స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి మీకు సింగిల్ టైం ఇచ్చేయరు. అంటే జాయిన్ అయిన వెంటనే ఇదిగోండి అమ్మా అని చెప్పి ఇచ్చేయరు. బేసిక్గా ఆ స్టాక్స్ని డివైడ్ బై 4 చేసి దాంట్లో వచ్చే అమౌంట్ని 4 yearsతో డివైడ్ చేసి ప్రతి క్వార్టర్ దాంట్లో సమ్ పోర్షన్ మీకు అలొకేట్ చేస్తారు. వాటిని మాత్రమే మీరు సెల్ చేయగలరు. అగైన్ ఇక్కడ కూడా సెల్ చేసినప్పుడు బోల్డ్ అంత ట్యాక్స్ మళ్ళీ కట్ అవుతుంది, కాబట్టి ఆ ఫిగర్ కూడా లాస్ట్కి చేతిలోకి రాదు. ఇట్స్ అగైన్ లెస్ దెన్ దాట్. సెకండ్ కంపోనెంట్ ఈజ్ యూజువలీ ది బెనిఫిట్స్. సో చాలా కంపెనీస్ వాళ్ళు ఇచ్చే ఫుడ్ బెనిఫిట్, వాళ్ళు ఇచ్చే క్యాబ్ బెనిఫిట్, వాళ్ళు ఇచ్చే ఇంటర్నెట్ బెనిఫిట్, వాళ్ళు ఇచ్చే వేరియస్ బెనిఫిట్స్ని ఆ అమౌంట్ని కూడా మొత్తం తీసుకెళ్ళి సిటీసీలో కలిపేస్తారు. కాబట్టి అగైన్ దెర్ ఈజ్ వన్ మోర్ కంపోనెంట్. కేవలం ఈ కంపోనెంట్సే కాదు, దీంతోపాటు ప్రతి కంపెనీ కూడా వాళ్ళ ఎంప్లాయీస్కి వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్గా కొంత పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ అని చెప్పి ఉంటుంది. ఆ పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్గా కూడా ఇస్తారు. అగైన్ లెట్స్ సే మీ కంపెనీలో ఒక ఎంప్లాయీకి పర్ఫార్మెన్స్ బేస్డ్ బోనస్ ఈజ్ ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs. ఓకే, అగైన్ ఆ 2 lakhs కూడా మీకు కంప్లీట్గా వస్తాయా అంటే చెప్పలేము. ఆ సంవత్సరం మొత్తం మీ పర్ఫార్మెన్స్ బాగుంటే యూ విల్ గెట్ 2 lakhs. లేదంటే అగైన్ ఆ 2 lakhsలో కూడా ఏ 1 lakh 1.5 lakh ఇస్తారు. సో ఈ విధంగా బేసిక్గా ప్రతి కంపోనెంట్లోనూ మీకు ఎంతో కొంత పోర్షన్ బేసిక్గా కట్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా యూ విల్ నాట్ గెట్ దాట్ ఇన్ హ్యాండ్. వచ్చేదల్లా మీ బేస్ పే. ఆ బేస్ పేలో కూడా ట్యాక్స్ కట్ అయ్యి ఎంతైతే అంత మీకు చేతిలోకి వస్తుంది. ఓకే, ఆ బేస్ పే తప్ప మిగతాదంతా వేరియబులే. ఎందుకంటే స్టాక్ ప్రైస్ కూడా అగైన్ ఇవాళ ఎక్కువ ఉండొచ్చు, రేపు తక్కువ అయిపోవచ్చు, మళ్ళీ పెరగచ్చు. సో నథింగ్ ఈజ్ ఫిక్స్డ్ దేర్. మీరు జాయిన్ అయినప్పుడు ఎంతైతే ఉంటుందో ప్రైస్ దాన్ని బట్టి అలొకేట్ చేస్తారు, పెరగచ్చు తగ్గచ్చు. సో దట్స్ వై ఇట్స్ నాట్ ఫిక్స్డ్. ఓకే, సో అందువల్ల ఇటువంటి క్రోర్ ప్యాకేజెస్లో మోస్ట్లీ ద అమౌంట్ ఈజ్ స్టాక్స్. ఎందుకంటే పెద్ద కంపెనీస్కి వాళ్ళ స్టాక్ యొక్క వాల్యూ చాలా హైగా ఉంటుంది. సో అందువల్ల ఆ కంపెనీకి ఆబ్వియస్లీ నెంబర్ ఆఫ్ షేర్స్ ఎక్కువ ఉంటాయి. ఆ షేర్స్లో ఏ 100 ఎన్నో వీళ్ళకి ఇచ్చినా సరే బేసిక్గా కంపెనీలో పెద్ద కైండ్ ఆఫ్ డిఫరెన్స్ రాదు, అండ్ ఆ షేర్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ మేజర్ చంక్ ఆఫ్ దట్ క్రోర్ గోస్ టు ద స్టాక్స్ అనమాట. ఓకే, దట్ ఈస్ పాయింట్ నెంబర్ 1, రియాలిటీ నెంబర్ 1. రియాలిటీ నెంబర్ 2 ఏంటంటే దేర్ ఆర్ 2 types of offers. So IITs, NITs, any companies,
2 రకాల ఆఫర్స్ ఉంటాయి. ఆ ఆఫర్స్ ఏంటంటే ఫస్ట్ ది డొమెస్టిక్ ఆఫర్, సెకండ్ ది ఇంటర్నేషనల్ ఆఫర్. అంటే డిఫరెన్స్ ఏంటన్నా అంటే డొమెస్టిక్ ఆఫర్ అంటే ఆ వచ్చిన ఆఫర్ యొక్క కంపెనీ లొకేషన్ ఈజ్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే వాళ్ళకి జాబ్ పోస్టింగ్ వచ్చింది. కమింగ్ టు ఇంటర్నేషనల్ ఆఫర్, యాజ్ ద నేమ్ సేస్, వాళ్ళకి ఇండియాలో జాబ్ ఆఫర్ రాలేదు. దే ఆర్ ఆఫర్డ్ ఫర్ అ జాబ్ ఇన్ అ ఇంటర్నేషనల్ లొకేషన్, ఇండియాలో కాదు. అండ్ బేసిక్గా ఆ ప్యాకేజెస్ కోట్లలో ఉండడానికి అందరికంటే మేజర్ రీజన్ ఇదే అనమాట. ఏంటి? బేసిక్గా వాళ్ళకి ఆ కంపెనీ వాళ్ళు బేసిక్గా ప్యాకేజ్ని డాలర్స్లో చెప్తారు. ఆ డాలర్స్ని మన వాళ్ళు రూపీస్లో కన్వర్ట్ చేసి ఆ రూపీస్ వాల్యూని డిస్ప్లే చేస్తారు. దానివల్ల ఏమవుతుంది? దానివల్ల అయ్యేది చాలా సింపుల్, ఏం లేదు. $1 ఈజ్ ఈక్వల్ టు అబౌట్ 80 to 82 రూపీస్ కదా. దానివల్ల అబౌట్ 80 టైమ్స్ మీ యొక్క శాలరీని మల్టిప్లై చేస్తే ఆబ్వియస్లీ అది చాలా పెద్ద వాల్యూగా మారుతుంది, అవునా కదా? ఆబ్వియస్లీ $2 యొక్క శాలరీని రూపీస్లో కన్వర్ట్ చేస్తే యూ కెన్ కోడ్ ఇట్ యాజ్ 160 రూపీస్ శాలరీ. 2 ఎక్కడ, 160 ఎక్కడ? ఓకే, సో ఇలా చెప్పిన వెంటనే మీలో అందరూ ఏమంటారు? ఓకే అన్న, కన్వర్ట్ చేసుకునివ్వండి, దాంట్లో తప్పే ఉంది. ఇఫ్ హీఈస్ గెట్టింగ్ $1 lakh, దాన్ని 80 lakhs అని చెప్పుకుంటే తప్పే ఉంది. తప్పేమీ లేదు. బట్ మీరేమనుకుంటారు? ఆ 80 lakhs రూపీస్ యొక్క వాల్యూ ఇండియన్ 80 lakhs రూపీస్ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్ కరెక్ట్. ఎందుకు? బికాస్ దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పర్చేస్ పవర్ ప్యారిటీ. ఇఫ్ యూ వాంట్ గూగుల్ చేయండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పీపీపీ, పర్చేస్ పవర్ ప్యారిటీ ఆర్ పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. అంటే ఏంటి? లెట్స్ సే ఎక్స్ అనే వ్యక్తికి హీఈస్ గెటింగ్ ద శాలరీ యాజ్ $1 lakh. దాన్ని కన్వర్ట్ చేస్తే 80 రూపీస్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ యొక్క ట్రాన్సాక్షన్ వాల్యూ, ఆ యొక్క కన్వర్షన్ వాల్యూ, దెన్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 80 lakh రూపీస్ ఇన్ ఇండియా. ఓకే, బట్ దాని యొక్క వాల్యూ యాక్చువల్గా 80 lakh రూపీస్ కాదు. ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 23 lakh రూపీస్ ఇన్ ఇండియా. ఎందుకన్నా అంటే చాలా సింపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో బయటికి వెళ్ళారు అండ్ బయటికి వెళ్ళి ఒక ప్లేట్ మంచూరియా తిన్నారు. ఆ ఒక ప్లేట్ మంచూరియా వాల్యూ విల్ బీ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 80 రూపీస్ అనుకోండి, అంటే $1. అదే సేమ్ ప్లేట్ ఆఫ్ మంచూరియా మీరు యూఎస్లో తింటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ది డాలర్ వాల్యూ ఇట్ విల్ నాట్ బీ ఈక్వల్ టు జస్ట్ $1, అంతకంటే ఎక్కువే ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ ఇఫ్ అ పర్సన్ ఈజ్ ఎర్నింగ్ ఇన్ డాలర్స్, హీ హ్యాస్ టు స్పెండ్ దాట్ ఇన్ డాలర్స్. రూపీస్లో స్పెండ్ చేయడు కదా. ఎస్ ఆర్ నో? సి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే వ్యక్తికి హీ గాట్ $1 lakh ఇన్ యూఎస్. దెన్ తను ఉండేది, తన కైండ్ ఆఫ్ రెంట్, తన హౌసింగ్, తన బిల్స్ అన్నీ యూఎస్ డాలర్స్లోనే ఉంటాయి. సో బేసిక్గా ఆ పర్చేస్ పవర్ ప్యారిటీ వల్ల బేసిక్గా ద కాస్ట్ ఈజ్ మోర్ దేర్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ. కాబట్టి ఆ సింగిల్ 80 రూపీస్ ఇన్ ఇండియా దాంతో ఏదైతే వస్తుందో అదే సేమ్ మీకు యూఎస్లో $1 రాదు. ఓకే, దట్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పర్చేస్ పవర్ ప్యారిటీ. సో అందువల్ల దట్ $1 lakh ఏదైతే మనకి అక్కడ ఇస్తున్నారో శాలరీగా, దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు 80 lakh రూపీస్, ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు 23 lakh రూపీస్ ఓన్లీ. బేసిక్గా ఈ కన్వర్షన్ని మీరు కైండ్ ఆఫ్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ప్రతి కంట్రీకి ఈ పీపీపీ, పర్చేస్ పవర్ ప్యారిటీ, మారుతూ ఉంటుంది. యూ కెన్ బేసిక్లీ కంపేర్ ఇట్, ఇండియా యూఎస్, ఇండియా జర్మనీ కంపేర్ చేయండి, అర్థమైపోతుంది. ఓకే, సో అందువల్ల ఆ ప్యాకేజ్ అనేది మీకు చాలా పెద్ద ఫిగర్గా కనబడుతుంది. ఓకే, సో సి ఇక్కడ ఎండ్ ఆఫ్ ది డే నేను ఈ క్రోర్స్లో వచ్చే ప్యాకేజెస్ని క్రిటిసైజ్ చేయట్లేదు. దే ఆర్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ ప్యాకేజెస్ ఇన్ ఇండియా, నేను ఒప్పుకుంటాను. బట్ నేను చెప్పేది ఏంటంటే మీరు దాన్ని చూసి డీమోటివేట్ అవ్వకండి, అంతే. కావాలంటే మోటివేట్ అవ్వండి. బికాస్ ఆ విధంగా కష్టపడితే, అంత కైండ్ ఆఫ్ ఎఫర్ట్ పడితే దానికి తగిన ఫలితం కూడా దక్కుతుంది అనే విధంగా మోటివేట్ అవుతే దాట్స్ వండర్ఫుల్. ద ఓన్లీ పాయింట్ దట్ ఐ వాంట్ టు క్లారిఫై ఈజ్ డీమోటివేట్ అయ్యి బేసిక్గా అంత మనకి రాదేమో అని ఫీల్ అవ్వకండి. ఓకే, గాట్ ఇట్? అంతే గైస్. సో నచ్చుంటే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.